రాజకీయాల్లో నైతికత తగ్గటానికి కారణం ఏమిటి? ఓటర్లుగా మనలో కూడా మార్పు రావాలి. రాజకీయాల నైతికత తగ్గటానికి కారణం ఏమిటి? ఓటర్లుగా మనలో కూడా మార్పు రావాలి. కేవలం డబ్బు, మందు, కులం చూసి ఓట్లేసినంత కాలం నాయకుల్లో నైతిక విలువలు ఆశించలేం. పూర్తి వీడియో కోసం యూట్యూబ్లో వెతకండి. బత్తుల రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్. సెల్ 8978197274. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. నైతిక విలువలు ఈ పదాన్ని వినటానికి చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. నైతిక విలువలు ఈ పదం వినటానికి చాలా చాలా బాగుంటుంది. నేటి వర్తమాన రాజకీయాల్లో ఈ పదానికి అసలు అర్థం మిగిలిందా? నేటి వర్తమాన రాజకీయాల్లో ఈ పదానికి అసలు అర్థం మిగిలిందా? ఒకప్పుడు రాజకీయ నాయకులంటే సమాజానికి ఆదర్శంగా ఉండేవారు. సమాజానికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఈరోజు రాజకీయం అంటే కేవలం అధికారం, కుర్చీలాట, విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రమే. ఈరోజు రాజకీయం అంటే కేవలం అధికారం, కుర్చీలాట, విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రమే. ప్రజాస్వామ్యంలో రాజకీయ నైతికత మరియు జవాబుదారీతనం అతి విలువైన నైతిక విలువలకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నైతికత మరియు జవాబుదారీతనం అతి విలువైన నైతిక విలువలకు నిదర్శనం. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను గెలిచిన తర్వాత చాలా సులభంగా మర్చిపోతారు. మాట తప్పకపోవటం అనేది నైతిక విలువ కాదా? ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను గెలిచిన తర్వాత చాలా సులభంగా మర్చిపోతారు. మాట తప్పకపోవటం అనేది నైతిక విలువ కాదా? ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, కుటుంబాలను లాగటం, అసభ్య పదజాలం వాడటం నేటి రాజకీయంలో ఫ్యాషన్ అయిపోయింది. ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, కుటుంబాలను లాగటం, అసభ్య పదజాలం వాడటం నేటి రాజకీయాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇది మన సంస్కృతి ఎంత మాత్రము కాదు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవటం మానేసి మాకంటే ముందున్న వాళ్ళు చేయలేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవటం మానేసి మాకంటే ముందున్న వాళ్ళు చేయలేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. నైతిక విలువలు అనగానే మన భారతదేశ మాజీ ప్రధాని మొట్టమొదటిగా గుర్తుకొచ్చే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ రైలు ప్రమాదంలో 112 మంది మరణించినప్పుడు ఆయన మొదటిసారి రాజీనామా సమర్పించిన మహోన్నతమైన నైతిక విలువలు కలిగిన ఆదర్శ నాయకుడు. అలాగే మహిళా సాధికారత, ముఖ్యంగా భారతీయ మహిళలకు ఆస్తి మరియు వివాహ హక్కును కల్పించే హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో సరైన మద్దతు లభించకపోవడంతో మహిళా సాధికారత, ముఖ్యంగా భారతీయ మహిళలకు ఆస్తి మరియు వివాహ హక్కులను కల్పించే హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో సరైన మద్దతు లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది నైతిక విలువలకు కట్టుబడి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కేంద్ర న్యాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన నైతిక విలువలు కలిగిన మహోన్నతమైన నైతిక విలువలు కలిగిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. రాజకీయాల్లో నైతికత తగ్గటానికి కారణం ఏమిటి? ఓటర్లుగా మనలో కూడా మార్పు రావాలి. కేవలం డబ్బు, మందు, కులం చూసి ఓట్లేసినంత కాలం నాయకుల్లో నైతికత విలువలు ఆశించలేం. కేవలం డబ్బు, మందు, కులం
చూసి ఓట్లేసినంత కాలం నాయకుల్లో నైతిక విలువలు ఆశించలేం. ఎప్పుడైతే మనం అవినీతి లేని నిజాయితీ గల అభ్యర్థులను ప్రశ్నించి ఎన్నుకుంటామో అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనం అవినీతి లేని నిజాయితీ గల అభ్యర్థులను ప్రశ్నించి ఎన్నుకుంటామో అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు, అదొక సేవ. రాజకీయం అంటే వ్యాపారం కాదు, అదొక సేవ. పదవులు వస్తాయి పోతాయి, కానీ మనం వదిలి వెళ్ళే నైతిక విలువలు చరిత్ర మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. పదవులు వస్తాయి పోతాయి, కానీ మనం వదిలి వెళ్ళిన నైతిక విలువలు చరిత్రలో మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. నేటి యువత సమాజం రాజకీయాల్లో నైతికతను డిమాండ్ చేయవలసిన సమయం వచ్చింది. నేటి యువతరం నవతరం నేటి యువత సమాజంలో నైతికతను డిమాండ్ చేయవలసిన సమయం వచ్చింది. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నైతిక విలువలంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం కోరుకోవాలనే విషయంపై నేను వివరించడం జరిగింది. ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. నైతిక విలువలు అనేది నేటి రాజకీయాల్లో లేదు. ఎండమావులు చూసి నీరని ఎలా భ్రమిస్తామో, బూడిదలో పోసిన పన్నీరు ఎంత వాసన అయితే వస్తుందో ఆ విధంగా నేటి రాజకీయాల్లో నైతికత ఉంది. నైతికత లేనంత వరకు మన యొక్క ప్రజాస్వామ్యంలో రాజకీయ నైతికత మరియు జవాబుదారీతనం ఎంతో విలువైనది. అది నైతికకు నిదర్శనం. ఏదైనా ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. నైతిక విలువల గురించి నేను చెప్పడం జరిగింది. ఇది అన్ని ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, వాట్సాప్లోను షేర్ చేయండి. మరొక్కసారి పూర్తి వీడియో కోసం యూట్యూబ్లో వెతకండి. బత్తుల రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్. నా సెల్ నంబర్ 8978197274. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు, సోదరులకు, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.